నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్లోని కొత్తగా ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయిందండి. ఇందులో నేను అత్త కోడలకి మధ్యలో జరిగే సంభాషణలు, ఇంకా వాళ్ళకి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని మీకైతే స్టోరీగా చెప్తాను. అంతేకాకుండా ఆ సమయాల్లోని మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను. కనుక స్టోరీని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 90s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే గొప్పింటి అమ్మాయి ఒక పేదింటికి అయితే వచ్చి చేరింది. అంటే అప్పుడులో ఏంటి అని అంటే మధ్యవర్తులు వచ్చి పలానా అబ్బాయి మీ అమ్మాయికి బాగుంటాడు, లేదంటే పలానా అమ్మాయి మీ అబ్బాయికి బాగుంటుంది అని చెప్పగానే అవతల వాళ్ళు ఏంటి, ఎలా ఉన్నారు అనేది ఏం కూడా చూడకుండా ఈ మధ్యవర్తి పొజిషన్ చూసి అతను బాగా ఫైనాన్షియల్ గా సంపాదించాడు, వాళ్ళ కుటుంబం బాగుంది అనుకుంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసేవారు. మరి అలానే వీళ్ళు కూడా పప్పులో కాలేశారు. పెళ్లి చేసిన తర్వాత తెలిసింది ఏంటి అనంటే మామగారేమో వ్యసనపరుడు, బాగా డ్రింక్ చేస్తాడు. అత్తగారేమో తెచ్చిన డబ్బులు సగం రోజులకి, అంటే నెలలో సగం రోజులకే అవగొట్టేస్తుంది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న చిన్న చితక బంగారం తీసుకువెళ్లి తనఖా పెట్టి ఆ డబ్బుని తీసుకొచ్చి మళ్లీ జల్సాగా మిగతా రోజులు ఖర్చు పెట్టుకుంటారు. ఇలానే చేస్తుంది. మరి అక్కడికి వెళ్లిన ఈవిడ కొంచెంగా మార్పులు చేర్పులు అయితే చేసింది. గొప్పింటి అమ్మాయి, కాస్తో కూస్తో ఇంటిని మేనేజ్ చేసుకోగలిగే తెలివితేటలు ఉన్న అమ్మాయి కాబట్టి సరే నేను చేస్తాను అంటూ వాళ్ళ ఆయనకి అడిగి వాళ్ళ ఆయన తెచ్చిన డబ్బులతోనే మేనేజ్ చేస్తుంది. అలా చేయడం ఆవిడికి నచ్చలేదు, అత్తగారికి నచ్చలేదు. ఇంకా ఈ అమ్మాయి మీద మిరియాలు కారాలు నూరడం అయితే మొదలు పెట్టింది. నేను ఇంతకాలం ఇంత కష్టపడి చేస్తే వీళ్ళందరూ కూడాను ఎటువంటి లోటు లేకుండా తిన్నారు, నువ్వు చేసినప్పుడే అన్ని లోట్లు వస్తున్నాయని ఏవో చిన్న చితక మాటలైతే విసిరేది. అవి కూడా పట్టించుకోకుండా ఆవిడైతే చేసుకు వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి అది ఆవిడికి నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. కోపం వచ్చేస్తుంది అమ్మాయి మీద. అంతేకాదు, కొడుకు నుంచి దూరం చెయ్యాలనుకుంది. తన కూతుర్లిద్దరిని పిలిచింది ఇంటికి. ఇలా అవుతుంది ఇంట్లోని, ఏం చేద్దాం అని అడిగింది. అప్పుడు చిన్న కూతురు తను ఒక పల్లెటూరులోనైతే ఉంది. ఆ పల్లెటూరులోని ఒక మంత్రగాడైతే ఉన్నాడు. వాడిని తీసుకువచ్చి ఏదో ఒకటి చేయిస్తాను, అన్నయ్యని మన వశం చేసుకుందాం అని చెప్పింది. సరే, ఎంతైతే అంత అయింది, మనం ఖచ్చితంగా మార్చాలి అని ముగ్గురు కూడా కంకణం కట్టుకున్నారు. అప్పటికి వాళ్ళ పెళ్ళయి 3 నెలలు అయితే అవుతుంది. ఆషాఢ మాసం అయితే వచ్చేసింది. ఆషాఢం కదా అని చెప్పి కొత్త పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్ళింది. తన కొడుకుని మార్చుకుందాం అనుకుంది, కానీ అది అయితే సాధ్యం కాలేదు, ఆవిడ వల్ల కాలేదు. ఆ తర్వాత ఇంకా ఆషాఢం అయితే పూర్తయిపోయింది. మళ్ళీ యథావిధిగా తన అత్తవారింటికి అయితే వచ్చేసింది. ఇంక వచ్చిన తర్వాత ఏదో విధంగా దాన్ని తప్పించాలి, అది ఇంట్లో ఉండకూడదు అనే విధంగానైతే ఆ అత్తగారు పన్నాగం పన్నింది. మొత్తానికి తన కూతుర్లిద్దరినీ కూడా ఆ అమ్మాయి ఉంటున్నప్పుడే వాళ్ళ ఇంట్లోని ఎక్కువగాను చుట్టాలు వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళకి తెలిసిన ఆవిడ మరొక ఆవిడ అయితే ఆ రోజు వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఆవిడతో పాటుగా బయట గుమ్మంలో కూర్చోబెట్టి, మీ ఆయనకి అస్సలు బాలేదు, జ్వరమో తెలీదు, గాలి సోకిందో తెలీదు, అందుకనే మరదలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చింది, ఆయన ఏదో పూజలు చేస్తున్నాడు, ఆ సమయంలో నువ్వు లోపలికి రాకూడదంట అని చెప్పి ఆవిడని బయటను కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురు, అమ్మా కూతుళ్ళు ముగ్గురు కూడాను లోపలికి వెళ్ళిపోయి లోపలైతే కూర్చున్నారు. అతను ముగ్గు వేసి అతన్ని మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురిని కూడాను ఎదురుగా కూర్చోబెట్టి ఏదో పూజలు చేశారంట. ఆ సమయంలోని బయటను కూర్చున్న పిన్నమ్మ గారు ఆవిడకైతే చెప్తున్నారు, అదేంటి ఇదేంటో కొత్త పూజలా ఉంది, నీకేదో ద్రోహం చేయబోతున్నారు, లోపలికి వెళ్ళమ్మా అని. కాని భయం, దయ్యం పట్టిందని అబద్ధం అయితే చెప్పారు. అది నిజం అనుకుంది. ఆవిడైతే వద్దులేండి వాళ్ళు తిడతారు అని చెప్పేసి అక్కడే ఉంటే బలవంతాన ఆవిడ తీసుకువెళ్లి తలుపు కొట్టించినా కూడా వాళ్ళు తలుపు తీయలేదు. తలుపు లోపల గెడవ పెట్టేసుకున్నారు. లోపల పూజ అయిన తర్వాత స్పృహ కోల్పోయిన తన భర్తను చూసి బాధతో ఏడ్చింది. ఏమైంది ఏంటి అని అంటే, మీ ఆయనకు పట్టిన దెయ్యం వదిలేసింది, ఇప్పుడు ఇంకా సరిపోతుందిలే అని చెప్పారు. ఆ తర్వాత నుంచి
ఆయన బిహేవియర్ లో కంప్లీట్ గా చేంజ్. ఏంటి అనంటే అమ్మ అక్క చెల్లి, అమ్మ అక్క చెల్లి ఇవే. అలా అయితే మార్చేస్తారు. చాలా మందికి తెలియని విషయాలు ఏంటి అనంటే ఫుడ్ లో కావచ్చు, లేదా అనంటే తలకి రాసే ఆయిల్స్ లో కావచ్చు, ఇలాంటివి కలుపుతారు. కొంతమంది ఏంటంటే ఇలా పూజలు కూడా చేయిస్తారు, మరి కొంతమంది తాయెత్తులు కట్టిస్తారు. అలాంటివి చేసేటప్పుడు పెళ్ళైన తర్వాత మీ భర్తకి అలాంటివి మీ అత్తమామలు గాని లేదా అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరైనా గాని ఇలాంటివి చేస్తున్నారు అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మీ ఆయన్ని మీరే చూసుకోవాలి. ఇంకా ఎవరు కూడాను అందులోనైతే దూరడానికి వీలు లేదు. అది గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. ఈ రియల్ ఇన్సిడెంట్ వలన మీ అందరికీ కూడాను దీని గురించి పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటివి అప్పట్లోని కోకొల్లలే జరిగేవి. దానివల్ల జీవితాలు నాశనం అయిపోయి ఎంతో మంది పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళైతే ఉన్నారు. మరి వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. పక్కింట్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి సిరీస్ ని. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.